హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి పద్మానగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, ఘటనకు గల కారణాలేంటి? హైదరాబాద్ బాలానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని, 2 ఏళ్ల వయసు ఉంటుంది ఆ ఇద్దరు కూడా కవల పిల్లలు, వాళ్ళని చంపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. అయితే బాలానగర్ పరిధిలోని పద్మానగర్ ఫేజ్ 2 లో సాయి లక్ష్మి అలాగే అనిల్ కుమార్ అనే దంపతులు నివాసం ఉంటారు. అనిల్ కుమార్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరిది కూడా ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన వాళ్ళు. వీళ్ళు హైదరాబాద్ కి వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేసుకుంటూ ఉండగా సాయి లక్ష్మి ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటుంది. అయితే వీళ్ళకు 2 ఏళ్ల వయసున్న కవల పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ ఇద్దరికి కూడా ఇటీవలే 2వ సంవత్సరానికి సంబంధించినటువంటి పుట్టినరోజు కూడా జరిపారు. అయితే ఈ ఇద్దరు పిల్లల్లో ఒక పాపకు మాట్లాడుతుండగా బాబుకి సరిగ్గా మాటలు రావట్లేవు. ఈ కారణంగానే బాబుకి వీళ్ళు స్పీకింగ్ థెరపీ అనేది చేస్తున్నారు డాక్టర్ల దగ్గర. ఈ స్పీకింగ్ థెరపీ చేస్తున్నటువంటి క్రమంలో అప్పటికి కూడా బాబు ఫలితం అంతగా లేకపోవడంతో అయితే మెరుగైన వైద్యం చేయించాలి బాబుకు అని చెప్పి తరచూ కూడా సాయి లక్ష్మి భర్త అనిల్ కుమార్ తో గొడవ పడుతూ ఉండేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తరచూ వీళ్లకు వివాదాలు జరుగుతూ ఉండేవి. అయితే నిన్న రాత్రి అనిల్ కుమార్ నగరంలోనే ఒక ప్రాంతంలో ఒక ఫంక్షన్ కి వెళ్ళాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైంది. నిన్న కూడా వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ అంశంలోనే. అయితే కొంత మనస్తాపానికి గురై అలాగే ఒత్తిడికి గురైనటువంటి సాయి లక్ష్మి తన ఇద్దరు పిల్లల్ని కూడా ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా వాళ్ళు నివాసం ఉండేటువంటి 3వ అంతస్తు నుంచే కిందికి దూకి బలవన్ మరణానికి పాల్పడింది. అక్కడికక్కడే చనిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది ఈ ఘటన. ఆ తర్వాత వెంటనే స్థానికులంతా కూడా అక్కడికి చేరుకొని అలాగే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని 3 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అనిల్ కుమార్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. కారణాలు ఏంటి, ఇది ఒకటే కారణమా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలే ప్రధాన కారణంగా అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. కానీ భర్తను కూడా విచారిస్తున్నారు, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ఏంటి అనేది. రాత్రి కూడా ఇరువురి మధ్య జరిగినటువంటి సంభాషణను కూడా గుర్తించాల్సి ఉంది సిడిఆర్ అనాలిసిస్ చేసి. ప్రస్తుతం అయితే మృతదేహాలు అయితే గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. రక్షణ కవచంగా ఉండాల్సినటువంటి తల్లులే పిల్లల్ని బలవంతంగా చంపేస్తూ ఆపై వాళ్ళు కూడా బలవన్ మరణాలకు పాల్పడడం నగరంలో ఆందోళన కలిగిస్తుంది. ఇటీవలి కాలంలో గాజుల రామాలను కూడా మనం ఒక ఘటన చూసాము. అలాగే బాచుపల్లిలో కూడా భార్యాభర్తల మధ్య వివాదాలతో ఒక తల్లి తన ఇద్దరు పిల్లల్ని నీటి సంపులో పడేసి ఆ తర్వాత చంపేసిన తర్వాత ఆమె కూడా నీటి సంపులో దూకి ఆత్మహత్యకు యత్నించినటువంటి ఘటన ఇటీవల మనం చూసాం. సో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు అయితే నగరంలో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటనలో మృతదేహాలు అయితే గాంధీని ఆసుపత్రిలో ఉంచారు. ప్రస్తుతం అయితే అదుపులో ఉన్నటువంటి భర్త అనిల్ కుమార్ అయితే విచారిస్తున్నారు. ఈ ఇద్దరి పిల్లల పేర్లు కూడా చేతన్ కార్తికేయ అలాగే లాస్యతవల్లికి బానే మాట్లాడుతున్నప్పుడు కూడా చేతన్ కార్తికేయ అనే బాబుకి సరిగ్గా రాకపోవడంతో అయితే స్పీకింగ్ థెరపీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూడా ఇదంతా జరిగినట్టుగా కూడా అయితే తెలుస్తుంది. ధన్యవాదాలు పవన్.